హలో అండి. ఈవినింగ్ టైంలో ఏదైనా ఇంట్లో చేసుకొని స్నాక్‌లా తినాలనంటే మొదటిగా గుర్తొచ్చేది మనకి మిర్చి బజ్జీ. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక కప్పు శనగపిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. తర్వాత కొద్దిగా బియ్యపిండిని కూడా ఈ విధంగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడా, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా వాము, జీరా, ఉప్పు మిక్స్ చేసుకున్న పౌడర్ కొంచెం వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ దోస పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని మనం బజ్జీలు వేసేటప్పుడు పిండి గ్యాస్ పొయ్యి మీద అంతా పడిపోతుంది కదా, అలా కాకుండా ఇలా ఒక చిన్న టిప్ పాటించండి. ఒక గ్లాస్ తీసుకొని ఈ పిండిని మొత్తాన్ని ఇలా గ్లాస్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఇక్కడ నేను నార్మల్ మిర్చి యూజ్ చేస్తున్నానండి. అందుకే మధ్యలో ఉన్న విత్తనాలను తీసేస్తున్నాను. లేకపోతే ఎక్కువ కారంగా ఉంటాయి అందుకని. మీకు మరీ కారం లేకుండా ఉండాలంటే మార్కెట్లో దొరుకుతాయి కదా మిర్చి బజ్జీలు అన్నీ సపరేట్గా, వాటిని తెచ్చుకొని చేసుకోండి. ఈ మిర్చీలను యూజ్ చేసిన మన మధ్యలో విత్తనాలు మొత్తం తీసేసి ఈ విధంగా వామ్ పెడుతున్నాం కాబట్టి కారం పెద్దగా ఉండవు. మీకు ఇష్టం లేకుంటే మార్కెట్లో దొరికే మిర్చి బజ్జీలతోనే ట్రై చేయండి. ఆయిల్ పూర్తిగా హీట్ అయ్యాక మనం ఇందాక గ్లాసులోకి తీసి పెట్టుకున్నాం కదా పిండి, ఈ విధంగా 2 టైమ్స్ డిప్ చేసి ఆయిల్లో వేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. చుట్టుపక్కల అంతా పిండి వేస్ట్ అయిపోకుండా, పడిపోకుండా. అలాగే కొంతమంది ఆయిల్లో ఏదైనా వేయడానికి భయపడతారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈజీగా వేసేయవచ్చు ఈ టిప్ పాటిస్తే. మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని బజ్జీలను కాల్చాలి, లేదంటే నూనె పీల్చేస్తుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిర్చి బజ్జీ అంటే స్పైసీగా ఉంటుంది కదా, సో పిల్లలు తినడం కష్టంగా ఉంటుంది. బజ్జీలు వేయంగా ఎక్సెస్ పిండి మిగిలిపోయి ఉంటుంది కదా, ఈ పిండితో ఒకసారి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. నేనైతే పిండి మిగిలిపోయిన ప్రతిసారి ఇలానే చేస్తానండి. ఇలా మిగిలిపోయిన పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఆనియన్స్, ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకోండి, కొద్దిగా గట్టిగా అవ్వడం కోసం. మనం ఈ పిండిలో ఇంకేమీ కలపనవసరం లేదు. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం బజ్జీలు వేపుకున్న ఆయిల్ను స్టవ్ ఆఫ్ చేయకుండా అలానే సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. వీటిని కూడా ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి, లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది. ఈ పిండిలో ఆల్రెడీ మనం స్పైసెస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చప్పగా కూడా ఉండవు. మనం ఈ విధంగా డైరెక్ట్గానే తినేయవచ్చు. అన్నిటినీ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి. కొద్దిగా ఆనియన్స్‌ని సన్నగా తరిగి పెట్టుకొని మధ్యలో స్టఫింగ్ చేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి. అలాగే నా స్టైల్ మిర్చి బజ్జీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టచ్లో ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.